హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం, ఆసరా పెన్షన్లు, పాత పెన్షన్లు కూడా ఇప్పటికీ చాలామందికి అందలేదని కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది? సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం అలాగే పాత పెన్షన్లకి సంబంధించి అక్టోబర్ నెల కూడా రాలేదు. సో వాటికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. తప్పనిసరిగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు 3 ప్రశ్నలు అడగబోతున్నాను, 3 శుభవార్తలు చెప్పబోతున్నాను. అవేంటివనే తెలుసుకొని సమాధానం కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే చేయూత పథకం ద్వారా 4,016 అందిస్తాం, అంటే గతంలో ఉన్న 2,016లకి అదనంగా 2,000 రూపాయలు జోడించి చేయూత పథకం ద్వారా 11 విభాగాలకి అందించబోతున్నామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటన విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో ప్రకటన చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయలు, అలాగే దివ్యాంగులకి సంబంధించి 6,000 రూపాయలు, వీళ్ళకు కూడా 2,000 రూపాయలు పెంచి, అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పాత పెన్షన్ 2,016, పాత పెన్షన్ 4,016, ఇక్కడ 2,000 రూపాయలు జోడించి, ఇక్కడ 2,000 రూపాయలు జోడించి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి 4,016 కొత్త పెన్షన్, వీళ్ళకి 6,016 రూపాయల కొత్త పెన్షన్ను మంజూరు చేయబోతుంది త్వరలో అనే ఒక స్టేట్మెంట్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. త్వరలో దివ్యాంగుల పెన్షన్లు పెంపు, వారి సంక్షేమానికి 87 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనే సమాచారానికి సంబంధించి మంత్రి సీతక్క గారు ప్రకటనను అయితే చేయడం జరిగింది. దీని ఆధారంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 4,016 రూపాయల పెన్షన్, 6,016 రూపాయల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు నిర్వహించబోయే సభలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లబ్ధిదారుల సంఖ్యను కూడా ప్రకటించబోతున్నారనమాట. అంటే మొత్తానికి 4,016 రూపాయల కొత్త పెన్షన్, 6,016 రూపాయల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. దీనికి గల ఫస్ట్ శుభవార్త మీకు అది అర్థమైపోయింది. రెండో శుభవార్త ఏంటి అంటే, 50 సంవత్సరాలకే రాష్ట్ర ప్రభుత్వం కొందరికి పెన్షన్లు అందించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో సంగీత కళాకారులు ఉన్నారనే సమాచారం తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా సంగీత కళాకారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన విధంగా ఉంటే వాళ్ళు తక్షణమే ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాలు త్వరలో మన ఛానల్లో రాబోతాయి. కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి, మీకు సమాచారం తెలియజేస్తాను. ఇక మూడో శుభవార్త ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నవంబర్కి సంబంధించి, అంటే అక్టోబర్ పెన్షన్ నవంబర్ నెలలో అందించాలి, అవి అందలేదు, ఈ డిసెంబర్లో అందుతున్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందవాకండి. ఈ డిసెంబర్ 9 కల్లా, అంటే డిసెంబర్ 4వ తారీఖు 5వ తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు అందించాల్సిన అన్ని జీతభత్యాలు అందడం తర్వాత ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి లబ్ధిదారులకైతే అందించబోతున్నారు. అయితే రాబోయే 2025 నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులతో పాటుగానే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పెన్షన్లు అందిస్తున్నారో అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి వారం, మొదటి రోజు, రెండో రోజులలోనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇక మొత్తానికి స్టేట్మెంట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో జరగబోయే పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఏవైతే ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీలలో ఆసరా పెన్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ పెన్షన్లను పెంపు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి వెళ్ళాలనే ఆలోచన విధానంతో ఉంది అనేది కొన్ని స్టేట్మెంట్ల ద్వారా సమాచారం విశ్లేషణాత్మకంగా మనం వివరించుకోగలుగుతున్నాం. అయితే మొత్తానికి అనసూయ సీతక్క గారు అలియాస్ వారు కూడా తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇది గొప్ప శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వారు ఎప్పుడు ప్రారంభిస్తారనే అప్డేట్స్ మీకు రాబోయే వీడియోలలో కూడా తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.